సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని తెలిపారు. ఆదివారం శ్రీ మహాచండీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చిన్ని మీడియాతో మాట్లాడారు. అధికారులు దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు సకల ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల దర్శనం కావడం సంతోషంగా ఉందన్నారు. మూలా నక్షత్రం రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 3 గంటల సమయంలో అమ్మవారిని కుటుంబ సభ్యులతో నారా లోకేష్ గారు కుటుంబ సభ్యులతో దర్శించుకుంటారు. రేపు అందరం కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. తప్పకుండా పాసులు కూడా రద్దయినాయి కాబట్టి భక్తులందరికీ సౌకర్యంగా ఏర్పాట్లు పూర్తయ్యే విధంగా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రితో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. రేపు ఏర్పాట్ల గురించి గతంలో కంటే బ్రహ్మాండంగా, గతంలో మనకి కొంచెం లేట్ అయినా మొదటి సంవత్సరం వరదల మూలంగా ఇప్పుడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. అందరూ కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో 1-2 చిన్న పొరపాట్లు ఉన్నా సరిదిద్దుకుంటా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పూర్తిగా వాడుకుంటా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఏ నిమిషానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కారు పైకి వెళ్తుంది, ఫాస్ట్ ట్రాక్ ఉన్న కారు, పాస్ ఉన్న కారు, సింగిల్ పాస్ ఉన్న కారు కూడా ఏమన్నా రెండోసారి వెళ్తుంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం, ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో కమిషనర్ గారు, కలెక్టర్ గారు సమీక్షిస్తున్నారు. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో ఈ 11 రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉండబోతున్నాయి. వరద కూడా ఒకటి కొంచెం కృష్ణానది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. స్నానాలు ఆచరించే భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని చక్కగా అమ్మవారి ఆశీస్సులతో తిరుగు ప్రయాణం చేయాలని అందరి భక్తుల్ని కోరుకుంటూ తప్పకుండా రేపు ఏర్పాట్లు వాళ్ళ చైర్మన్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగినాయి. రేపు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఆలయ ప్రవేశం అంతేకాకుండా అమ్మవారి దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలియజేసుకుంటాం. అందరికీ అమ్మవారి ఆశీస్సులతో దసరా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.